జయ శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి మామూలుగానే సాదాసీదాగానే వీరు వ్యక్తిత్వం గల వ్యక్తులు, అందులోనూ అందరిని ఆకట్టుకునే తత్వంతో ఉండేటువంటి వ్యక్తులు. వ్యాపారం చేస్తే వీరికన్నా ఇంకా ఎవరు వ్యాపారం చేయలేరు అనేటువంటి వ్యక్తులుగా ఉంటారు. చాలా నాలెడ్జ్ ఉంటుంది వీరికి. ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా ఆ రంగానికి వీరు శ్రేయోభిలాషులుగా ఉంటారు. అంటే ఆ రంగానికే వీరు తెలివితేటలు నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి వీరు ఎన్నో రకాల స్థానాలు సాధించుకుంటూ, కంపెనీలు సాధించుకుంటూ, వీరు ఎక్కువగా మెడికల్ సంబంధించినటువంటి రంగం, పంట పొలాలకు సంబంధించినటువంటి రైతులుగా రంగం, రియల్ ఎస్టేట్ రంగాలు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ ఆ రంగాల్లో కూడా వీరు రాణించలేకపోతున్నారా? ఆ రంగాల్లో కూడా అనుకున్నది అవ్వట్లేదా? ఏదో గ్రహం మిమ్మల్ని శోధిస్తూ ఉంది, ఏదో గ్రహం మిమ్మల్ని చెడు క్రియలు చేపిస్తూ ఉంది. ఎవరి చేతనో మీకు తెలియకుండా మీరు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, జనాన్ని ఆకర్షింప చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదో ఒక రకమైనటువంటి గ్రహం మిమ్మల్ని బాధిస్తూ, ఏదో ఒక రకమైనటువంటి మనుషుల వల్ల మీకు హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లేదా ముందు పెట్టడం లాంటివి జరిగి మీరు అందరి బయట వేసేలాగా ఉంటుంది. కాబట్టి మీరు ఎన్నో రకాల దానాల ధర్మాలు, యజ్ఞయాగాలు చేసి ఉండొచ్చు, ఎన్నో రకాల పూజలు చేసి ఉండొచ్చు, పుణ్య కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. కానీ ఈ యొక్క బాధలు, కష్టాల నుంచి బయటికి రాలేకపోతున్నారు. కాబట్టి మీరు ఒక చిన్న పరిహారం చేసుకోవచ్చు. మీరు ఏం చేయాలంటే కనుక వెండితో, ప్యూర్ వెండితో మీ యొక్క నవగ్రహాలన్నింటినీ చేయండి. చంద్రగ్రహం, రవిగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము, కేతు గ్రహం, ఇలా గ్రహాలు ఉంటాయి. పంచలోహాలతో అయినా పర్వాలేదు, లేదా ప్యూర్ వెండితో అయినా సరే ఈ నవగ్రహాన్ని తయారు చేయండి. ఈ నవగ్రహాలన్నీ కూడా మీకు సానుకూల పరిస్థితి. ఒక ప్లేట్ తీసుకొని నవగ్రహాన్ని పెట్టి ప్రతినిత్యం కూడా 11 రోజుల పాటు ప్రతినిత్యం కూడా మీరు ఆలయంలో, అంటే ఇంట్లో దేవుని మందిరంలో పెట్టి వాటికి అభిషేకం చేసుకుంటూ ఉండండి. పన్నీరుతో కానీ, కుంకుమ నీటితో కానీ, పసుపు నీటితో కానీ, లేకుంటే కనుక మనకి గంధం నీటితో కానీ అభిషేకం చేసుకుంటూ ఉండాలి. కుంకుమ పువ్వు నీటితో కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఈ అభిషేకం చేసిన తరుణంలో వాటికి ప్రసాదం, నైవేద్యం కూడా వాటికి పెడుతూ ఉండాలి. ఏ నైవేద్యం పెట్టినా పర్వాలేదు. ఆ నైవేద్యం పెట్టిన తర్వాత 11 రోజుల తర్వాత 12వ రోజున ఎక్కడైనా ఆలయంలో కనుక మీరు సమర్పించుకోవాలి, లేదా ఆలయంలో ఉండిలని వేయచ్చు. అయితే ఈ 11 రోజులు కూడా మీరు సంకల్ప బలం, మనకి ఏదైతే కావాలో, నవగ్రహాలన్నీ కూడా మీ మీద చెడు దృష్టి ఉన్నప్పటికీ కూడా నాకు మంచి జరగాలి, ఆత్మ సంతృప్తి ఉండాలి అని చేయండి. ఇది దశాబ్ద కాలం చేయవలసినటువంటి పరిహారం. ఒక్కసారి చేస్తే ఈ ఒక ప్రతిఫలం దశాబ్ద కాలం వరకు ఉంటుంది. కాబట్టి మీకు పెళ్ళి అవ్వకపోయినా, పెళ్ళై పిల్లలు పుట్టకపోయినా, జాబ్లో వెసులుబాటు లేకపోయినా, మీరు విదేశాన్ని వెళ్ళలేకపోయినా, చదువుకున్నానికి సరైనటువంటి రీతిలో లేకపోయినా, మీరు ఎదగలేకపోతున్నా, ఎన్నో భార్యభర్తలు విడిపోతున్నా, బిడ్డలు పుట్టలేకపోయినా, ఎన్నో రకాల సమస్యలు కొట్టుమిట్లు ఆడుతున్నా, ఇల్లు కావాలి, వాకిలి కావాలి, ఎన్నో రకాలుగా డబ్బు కావాల్సి వస్తుంది, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, గ్రహ దోషాలు, పితృదోషాలు, కలసప దోషం, నాగదోషం, కుజదోషం, అలానే శని భగవాని అశుభ దృష్టి, కలత్వ దోషం, దీంతో పాటు నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపేడ, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, ఎన్నో రకాల సమస్యలు కూడా మీకు కొట్టుబిట్లు ఆడుతున్నటువంటి సందర్భం ఉంటుంది. వీటన్ని కూడా పటాపంచ చేయడానికి ఈ యొక్క పరిహారం చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే మీరు మరొక పరిహారం ఏంటంటే, పసుపు కొమ్ములు రేతి తెచ్చుకొని నానబెట్టుకొని తెల్లవారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఆ ఒక మిశ్రమాన్ని కనుక మీరు గౌరవం చేసుకొని ఇంట్లో పూజా మందిరాలు పెట్టుకొని పూజించుకోవాలి. ఈ పూజించి 11 రోజులు చేసుకోవాలి. 11 రోజులు చేసిన తర్వాత ఆ కుంకుమ, ఆ పసుపుని ప్రతిరోజు నుదురు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు వంటలో వాడుకునేట్టు అందరూ ఇంట్లో వరకు తినొచ్చు. వంటలో కూడా ఆ పసుపుని వాడినట్టయితే కనుక మీకు లోపల నెగిటివిటీ, మేమేం చేయించిన చెడు క్రియలు అన్ని కూడా ఇలా పటాపంచలు అవుతాయి. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి పరిహారాలు చేసిన అదృష్టవంతులు వచ్చి. ఇకపోతే మీరు మొక్కుబడులు ఏమైనా ఉన్నా, మీకు అనుకున్న పనులు అవ్వు. అలానే మొక్కుబడులు ఏమైనా తీర్చుకోవడం చాలా మంచిది. మొక్కుబడి తీర్చలేని సందర్భంలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటూ ఉంటే కనుక మీకు అన్ని రకాల సానుకూలపడే వాతావరణం లభ్యపడుతూ ఉంది. ఇంకా కూడా మీరు విదేశాలు వెళ్ళాలి అనుకుంటే కనుక ఎక్కడైనా చెరువు, నది, వాగు, ఏరు, సెలయేరు ఇలాంటి దగ్గర కనుక ఒక చిన్న ప్రతిమ, ఒక రూపు, వెండి రూపు ఒకటి తీసుకుని వెళ్ళేసి మీరు నడినెత్తిన తలమేం పెట్టేసి నాకు ఉన్నటువంటి కర్మలు, క్రియలు, పాపాలు, కర్మలు, ఎన్నో రకాల అశుభ దృష్టిలు, ఎదుటివారి నరదృష్టి, నరఘోష, శత్రుపీడ, అలానే పితృదోషాలు అన్ని కూడా నాకు పోవాలి, గ్రహాలన్నీ శాంతించాలని చెప్పి తలమేం పెట్టుకుని అలానే మునిగిపోవాలి. దానంతా అది కింద పడిపోవాలి. ఇది మీరు సముద్ర స్నానం కానీ, నదీ స్నానం కానీ, వాగు, ఏరు, సెలయేరు దగ్గర కనుక ఇలాంటి స్నానం ఆచరించినట్టయితే మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడమే కాకుండా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ముందుకు సకాలంగా వెళ్ళేలాగా ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఆ ఒక స్వామి వారికి, మీకు ఇష్టదైవం కులదైవం ఉన్నటువంటి స్వామి వారి యొక్క వద్దన వారి యొక్క కృపా కటాక్షలు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ. మనము ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఉంటుంటాం. ఇల్లు ఉంటుంది, అద్దెకున్నా, సొంతిల్లేనా, ఇంట్లో ఏదో నడవడికి, ఇంట్లో ఏదో కలిసి రాదు.
ఇంట్లో ఏదో జరుగుతూ ఉంది, ఒక సమస్య. అసలు ఇల్లే వాస్తు బాల, రెండో సమస్య. ఇంట్లో కీచులు ఆడుకోవడం, ఇంటికే ఏదో చేయించారండి, చేతపడో ఇట్నడేమో ఏదో చేపించేశారు, ఇల్లు ఎదకుండా చేసేసారు, చెట్టు కొట్టుకోలు అయిపోయినారు, ఇంట్లో గొడవలు ఎప్పుడు అవుతున్నాయి, ఇంట్లో సుఖంగా ఉండడానికి లేదండి, ఏదో జరుగుతూనే ఉంది, ఇంట్లో ఏదో నెగిటివ్స్ ఉన్నాయి, చెడు క్రియ జరిగింది, ఇంట్లో అంతా నెగిటివిటీగా ఉంది. అలానే మనకి జాతకంలో కూడా బాగుండట్లేదండి, గ్రహాలు శోధించట్లేదంట, గ్రహాల యొక్క స్థితిగతులు బాగాలేవంట, ఇలాంటివి చాలా సమస్యలు ఉంటాయి. ఏ పనులు కూడా ముందుకు వెళ్ళట్లేదు, ఒంటరైపోతూ ఉంటాం, మనం అంతా చాలా ఒంటరైపోతూ ఉంటాం, అందరూ దూరమైపోతూ ఉంటారు, ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు, ఎవరు మనం గుర్తించరు, వీళ్ళు తెలివితేటలు ఉంటాయి, బుద్ధిబలం ఉంటుంది, గుణబలం ఉంటుంది, మంచి వ్యక్తులుగా ఉంటారు, కానీ మిమ్మల్ని రాణించలేరు. మీరు ఎప్పుడు ఎదురు పెట్టి పీకుతూ ఉంటుంది ఏదో సమస్య. ఇంట్లోనూ పెళ్లి భార్య దూరం అవుతూ ఉంటుంది, భర్త దూరం అవుతూ ఉంటారు, పిల్లలు దూరం అవుతూ ఉంటారు. ఒక సమస్య పోయిందిరా బాబు అనుకుంటే రెండో సమస్య కొనుక్కొచ్చుకుంటా ఉంటారు. ఇక ఇంతే నా జీవితం. కొంతైనా ఉపశమనం కోసం కావాలి కదా మనకి. ఆ ఉపశమనం ఏంటంటే యంత్రం. ఈ యంత్రము లక్ష్మీ యంత్రం ఉంటుంది ఇందులో, కుబేర యంత్రం ఉంటుంది ఇందులో వాస్తు యంత్రం ఉంటుంది, ఇలా 9 రకాల యంత్రాలు ఉంటాయి ఇందులో. ఈ యంత్రం కనుక మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే కనుక ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు, దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు, దక్షిణ వాళ్ళకి, తూర్పు వాళ్ళకి, పనమర వాళ్ళకి, ఉత్తరం వాళ్ళకి, ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు, హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, డైనింగ్ హాల్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక యంత్రాన్ని ఇంటి లోపల పక్కన పెట్టుకోవాలి, వాళ్ళు తగిలించుకోవాలి. ఈ యొక్క యంత్రము చాలా వాల్యూబుల్. ఇందులో మనల్ని పూజించి మరీ ఇస్తున్నాం. ఇది మన ప్రేక్షకుల కోసము పూర్తిగా నా తరపు నుంచి ఉచితంగా ఇస్తున్నాను. ఈ యంత్రాన్ని పూర్తిగా ఉచితంగా మన ప్రేక్షకులందరూ బాగుండాలి, అందులో వారే ఉండాలి ఒక సంకల్పంతో, శుభ సంకల్పంతో ఈ యొక్క యంత్రాన్ని నేను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే, మీకు అన్ని రకాల సమస్యలు పోవాలనుకుంటే కంచెమైన ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి ఈ యంత్రాన్ని మీరు మన దగ్గర లభ్యపడుతుంది. మీకు మీ వద్దకు చేర్చేటువంటి రుసుములు మాత్రమే నేను తీసుకుంటున్నాను, అంటే దారి ఖర్చులకు మాత్రమే తీసుకుంటున్నాను తప్పితే యంత్రానికి మాత్రం డబ్బులు తీసుకోవట్లేదు, ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించండి. ఈ యంత్రంకి ధూప ద్వీప నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, 3 రోజులు పెడితే చాలు. కాబట్టి ఈ యంత్రాన్ని ఎవరికైనా కావాలి అంటే కూడా ఫోన్ కాంటాక్ట్ ద్వారా యంత్రం పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఏదో అనుకుంటారు, ఎన్నో అనుకుంటారు, ఉన్న వాళ్ళని చేసుకోవాలని, పెళ్లి విషయంలో లైఫ్ లో మంచిగా సెటిల్ అయిపోవాలి, వ్యాపారం చేసుకోవాలి, నేను చేసే వ్యాపారంలో ఎవరు ఆటంకరం కానీ అడ్డం కానీ పడకూడదు, ఎన్నో రకాల విఘ్నాలు రాకూడదు అని అనుకుంటూ ఉంటారు. ఇకపోతే మళ్ళీను ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మానలేక విదేశాలకు వెళ్ళాలి, సెటిల్ అయిపోవాలి, నలుగురిలో కాకుండా నేను ప్రత్యేకంగా ఉండాలి, అనుకున్న పెళ్లి అవ్వాలి, అనుకోవడం ఒకటైతే నేను బాగా సంపాదించాలి, ఆరోగ్య సమస్యలు నాకేం రాకూడదు అనుకునేటువంటి విధానం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం గ్రహించినట్టయితే కనుక మీరు ఒకటి ఆలోచించుకోవాలి, ఎన్ని రకాల దానాల ధర్మాలు, యజ్ఞ యాగ హోమ జపాలు చేస్తున్నప్పటికీ కూడా మనము బయటికి రాలేకపోతున్నాం. ఎక్కడేసి మొక్క అక్కడే ఉంటుంది, ములిగి తాటిగా పెడుతుంది, ఇల్లు మార్చలేకపోతున్నాం, ఇల్లు కూడా మారలేకపోతున్నాము, ఆర్థికంగా ₹1,00,000 సంపాదించిన సరిపోవట్లేదు, అసలు జాబే లేదు, జాబ్ లో గ్రోత్ లేదు, నాకన్నా వెనకొచ్చిన కోట్లు సంపాదిస్తున్నాను, నేనే అక్కడే ఉంటూ ఉన్నా, అసలు ఏంటి నా పరిస్థితి, నా గ్రహాల స్థితిగతులు బాగాలేవా అంటే చెప్పలేము. గ్రహాల స్థితిగతులు బాగానే ఉంటాయి. ఆ గ్రహాలు సానుకూల పడేందుకు మీరు చేస్తుంటారు దానాలు ఎప్పుడో ఎక్కడో, కానీ అవి కూడా ఫలించట్లేదా? ₹1,00,000 ఖర్చు పెట్టి హోమం చేశారా, యజ్ఞం చేశారా, అవి కూడా పటామంచలు అయిపోతున్నాయా? ఏం ఉపయోగం ఉండట్లా. కాబట్టి మీరు ఏం చేయాలంటే పంచలోహాలు ఉంటాయి. పంచలోహాలు అంటే రాగి, వెండి, ఇత్తడి, ఇనుము, బంగారం, ఇలాగా పంచలోహాలు ఉంటాయి. ఈ పంచలోహాలతో చేసినటువంటి ఏదైనా విగ్రహారాధన, అంటే వినాయక స్వామి వారి యొక్క విగ్రహారాధన, అలానే కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క విగ్రహారాధన, ఏదైనా బొటనవేలు హైట్ లో ఉండేటువంటి పార్వతి అమ్మవారు కానీ, శివ భగవాను కానీ, ఏదైనా సరే పంచలోహాలతో చేయించినటువంటి విగ్రహం కావాలి. అది ప్రతినిత్యం కూడా ఇంట్లో పెట్టుకొని దానికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అభిషేకం చేసుకొని గంధము బొట్టు పెట్టుకోండి, అలానే కుంకుమ బొట్టు పెట్టుకున్నట్లయితే కనుక ఈ యొక్క మకర రాశి వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. దానితో పాటు మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళేలాగను, దానితో పాటు డబ్బు ఆదాయ వనరులు వచ్చేలాగా కనబడుతుంది. కాబట్టి ఆ పరిహారం చేసుకోవాలి. మరొకటి, గురి గింజలు ఒక 5 తీసుకొని, ఏ కలర్లో ఉన్నటువంటి గురి గింజలైనా పర్వాలేదు, అవి 5 కూడా ఈ యొక్క విగ్రహం వద్ద పెట్టండి. అలానే తులసి ఆకు ఎప్పుడు కూడా విగ్రహం వద్ద పెట్టండి. అలానే మీకు ఈ రెండింటితో పాటు పసుపు కొమ్ములు, జాజికాయ అవి ఒకటే పెట్టండి. ఇలాచీలు 2 కూడా ఆ దేవుని ముందులో పెట్టేసి
పూజించండి. ఈ పూజించడం ద్వారా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడంతో కాకుండా మీకు మీద చేయించినటువంటి చెడు క్రియలన్నీ కూడా ఇలా పటాపంచలైపోతాయి. దీంతో పాటు ఎప్పుడైనా ఒకసారి శనగ గుగ్గిళ్ళు కానీ, బఠానీ గుగ్గిళ్ళు కానీ, పెసర గుగ్గిళ్ళు కానీ ఇవన్నీ కూడా మీరు పల్లీలైనా సరే ఉడకబెట్టేసి ఏదైనా విష్ణు ఆలయంలో కనుక మీరు సమర్పించుకోవాలి నైవేద్యంగా. ఆ నైవేద్యాన్ని ఎంతో మంది ప్రసాద రూపంగా సమర్పించుకోవచ్చు. ఈ యొక్క పరిహారం మీకు దశాబ్ద కాలం ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే మీ మీద ఏదన్నా చెడు క్రియ జరిగిందా, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, పాగరముఖి, భానుమతి, యక్షిని, ధూమావతి, రూపవతి ఇలాంటివి కాకుండా స్పిరిట్ లాంటి ముందు పెట్టడానికి జరిగి వాటి వల్ల మీరు ఏం చేసినా ముందుకు వెళ్ళలేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారా? అయితే మీరు చిన్న పరిహారం ఏంటంటే, రేవి పండు ఆకులు ఉంటాయి. రేవి చెట్టు ఉంటుంది కదా, దాని పళ్ళు రేకు చెట్టు యొక్క ఆకులు ఉంటాయి. అవి ఒక 21 ఆకు తీసుకొని నానబెట్టి అంటే నీళ్ళలో బాగా ఉడికించి ఆ నీళ్లతో స్నానం చేయండి. మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడం ఒకటే కాదు, మీ మీద ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలు ఉంటాయి. అలానే మీ మీద జరిగిన చెడు క్రియలు, నరదిష్టి, నరఘోష, శత్రుపేట, పితృదోషాలు, అనేక రకమైన దోషాలు కూడా ఇలా చిటికలో పటాపంచలైపోతుంది. కాబట్టి ఒక చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు.